పెడుతున్నారు. మా ప్రపంచంలో ఏ ఒక్కటి కూడా ఓసీగా ఇవ్వము. ఏదైనా తమ కష్టంతో సంపాదించుకోగలగాలి. అందుకే టెస్ట్ లో పాస్ అయితే 2 బాటిల్స్ ఇస్తాను. ముందు ముఖ్యం దానికోసం వచ్చాం కదా. సరేనండి, మేము టెస్ట్ రెడీ. కొత్త లోకం వెళ్దాం. గుమ్సాగా గుమ్. ఏమండి నన్నేం చేశారండి? ఎన్లైటింగ్మెంట్. ఇప్పుడు నువ్వు ఏదనుకుంటే అది జరుగుతుంది. ఏమంటున్నారండి? ఇప్పుడు నేను ఏదడిగితే అది వచ్చేస్తుందా? నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏదైనా జరుగుతుంది. చూసావరా పాము, 2 నెలల క్రితం జ్యోతిష్యుడు చెప్పింది కరెక్ట్ అయింది. చూసావా? నీ కాళ్ళ మీద కాలేసుకోవడం కాదురా, ఎదుటోడి తల మీద కూడా వేస్తామని చెప్పాడు. ఓసారి ఆలోచించి అడుగు. ఈ సంతోషంలో ఏం అడగాలో తెలియట్లేదురా, మైండ్ స్టక్ అయిపోయిందిరా. 100 కేజీలు బంగారం అడగరా. శబ్బాస్ రా పాము. బంగారం బంగారం 100 కేజీల బంగారం. అయ్యా ఇదొచ్చిందేంది? ఏంట్రా ఇది? 100 కేజీలు బంగారం వాడితే పని మనిషి వచ్చి నీ ఒళ్ళో కూర్చుంది. ఈవిడ పేరు బంగారమేరా? ఏమ్మా 100 కేజీలకు తక్కువ ఉండవుగా? రే సచ్చినోడా, ఇక్కడికి దాన్ని తీసుకొచ్చి అడ్డాలో కూర్చోపెట్టి బంగారం గింగారం అంటున్నావు. వదలరా వదలరా సచ్చినోడా, వదలను వదలు. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? నిజమైన బంగారం అడగచ్చు కదరా. నిజంగానే ఇలాంటి బంగారం వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా. నువ్వు ఆశపడి కోరుకున్నది ఇలానే ఉంది, అందుకే ఈవిడే వచ్చింది. కొత్త లోకం వెళ్దాం. నేను ఇంకో ఛాన్సే ఇస్తాను, జాగ్రత్తగా వాడుకో. ఓకే ఓకే. దేవుడా, అయ్యో నీ ఎదవ కోరికలేంట్రా? ఇప్పుడు వాయించుకున్న చాలదా, ఇంకా వేణెందుకురా? అదేరా నాకు అర్థం కావట్లేదు. కరెక్ట్ గా ఆలోచించి చూడు. ఈ వీణ నీ మనసులో మెదులుతోంది, ఎందుకో ఆలోచించు. జ్ఞాపకం వచ్చిందిరా పాము, మనకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నీ చెల్లెలు వీణ నేర్చుకుంటాని ఎంత ఆశపడిందిరా. కానీ ఊళ్ళో జనాలు పాచి పనులు చేసే చేతులకి వీణ కావాలా అని వెటకారం చేస్తే పాపం ఆ చిన్న మనసు ఎంత బాధపడిందో తెలుసుగా. ప్రతిరోజు అది తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే మనసు చాలా బాధేసేదిరా. అప్పుడు డబ్బు బాగా సంపాదించి తనకి వీణ కొనిద్దామని అనుకున్నాను మావా. ఏమైందో తెలియదు కానీ ఆ విషయాన్ని అలాగే మర్చిపోయాను మావా. ఎన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిందిరా. ఎందుకు రేలా ఏడిపిస్తున్నా? పోరా, నువ్వు నా ప్రాణంరా. ఏమండి, ఈసారి కూడా తప్పైపోయింది, వాళ్ళని వేడి పెట్టొద్దని చెప్పండి. ఇంకోసారి ట్రై చేస్తాను. అవసరం లేదు, మీరు టెస్ట్లో పాస్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ మీరింత పవర్ఫుల్ మనుషులని తెలుసుకోవడానికే మేము మీ లోకానికి వచ్చాం. మీలో ఉన్న ఎమోషన్స్ మీ మనుషుల కన్నా ఎక్కువ బలమైనవి. అనురాగాలు, ఆప్యాయతలు మీ నుంచి మేం నేర్చుకోవడం మొదలుపెట్టాం. కానీ మీరు మాత్రం వాటిని మర్చిపోతున్నారు. ప్రేమాభిమానాలే ఈ ప్రపంచాన్ని కాపాడుతున్నాయి. మీరు మృగాలు కాదు, మనుషులని గుర్తుంచుకోండి. ఒక ముఖ్యమైన వ్యక్తితో మాట్లాడాలి, మనసు బాధగా ఉంది, అందుకే మాట్లాడాలనిపిస్తుంది. ఒక ఫోన్ చేసుకోమంటారా? స్పీకర్లో పెట్టి మాట్లాడు. హలో, మదర్ మేరీ హోమ్. మేడం, మల్లమ్మనే ఆవిడ ఉన్నారా? మల్లమ్మ, ఒక నిమిషం లైన్లో ఉండండి సార్, పిలుస్తాను. హలో, ఎవరు? హలో హలో, మామా. హలో, ఎలా ఉన్నావు మామా? నేనే
పాముని మాట్లాడుతున్నాను, నాగరాజుని. ఎలా ఉన్నావురా బంగారు తండ్రి? ఏమన్నా తిన్నావురా అయ్యా? నేను తిన్నాను మామ, నువ్వు తిన్నావా? ఎందుకురా నాన్న ఏడుస్తున్నావు? నా బంగారం రా నువ్వు. ఏడొద్దురా నాన్న, జరిగినవి అన్నీ మర్చిపోరా. నువ్వు మాత్రం ఏడవకురా. నన్ను క్షమించు మామ, నువ్వు నన్ను ఎంతో బాగా చూసుకున్నావు మామ. అలాంటిది నిన్ను వృద్ధాశ్రమంలో వదిలేశాను మామ. ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు మామ. నిన్ను ఆటోలో తీసుకెళ్లేటప్పుడు నన్ను ఒక్కదాన్ని వదిలిపెట్టద్దని ఎంతో ప్రాధేయపడ్డావు. ఆ విషయం తెలుసుకుంటే దుఃఖం ఆగట్లేదు మామ. ఆ మాట చాలురా బాబు. నా మనవడురా నువ్వు. నా కోసం ఆలోచించే నా మనవడు ఒకడు ఉన్నాడని అనుకుంటేనే నాకెంతో సంతోషంగా ఉందిరా నాయనా. కుదిరితే ఈ బామ్మని అప్పుడప్పుడు వచ్చి పలకరించి వెళ్ళరా నాయనా. నువ్వు వచ్చి చూస్తే నా మనసు ఎంతో సంతోషంతో ఆనందపడిపోద్దిరా నాయనా. ఈ రోజే నిన్ను మన ఇంటికి తీసుకెళ్ళిపోతాను మామ. నువ్వు బాధపడకు, నువ్వు సంతోషంగా ఉండు మామ. నీకు నేనున్నాను. ఎవరైనా అడ్డొచ్చి నిన్ను వద్దన్నారంటే వాళ్ళ దవడ పాగలు ఈ కొట్టేస్తాను. మాట చాలురా బాబు. నీతో పాటు కుటుంబంలో ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఓ మూలన పడుంటానురా అయ్యా. కుటుంబంతో కలిసి ఉంటే మనసు బాధలన్నీ మర్చిపోతుందిరా అయ్యా. వచ్చేటప్పుడు జాగ్రత్తగా రారా అయ్యా, సరేనా?